ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. And there was evening and there was morning the first day. An evening is a time of relieving, reward, recharge, regretting అండ్ రిటర్నింగ్. ఇదేంటంటే పగలంతా పనిచేసి సాయంకాలానికి ఎవరు గృహంలో వారు చేరే సమయం, అలాగే మంచిగా మనం చేస్తున్న పనుల నుంచి రిలీవ్ అయ్యే టైము, అలాగే పని చేసిన దానికి సాయంత్రానికి బట్వాడ అంటే ఆ వేతనం తీసుకునే సమయం, అలాగే రీఛార్జ్ చేసుకునే టైం. మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాము, హెల్తీగా హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటాం. సాయంత్రం కల్లా మొబైల్లో బ్యాటరీ ఎలా అయితే డిశ్చార్జ్ అయిపోతాం, మనం కూడా పనుల భారం వల్ల మరి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయి ఉంటుంది సాయంత్రం. అలాగే రిట్రీటింగ్ టైం కూడా అనుకోవచ్చు. అంటే మార్నింగ్ నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడాల్సింది, అలా చేయకుండా ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని ఈ రీతిగా రిగ్రెట్స్ ఫీల్ అయ్యే టైం కూడా ఈవినింగ్. అలాగే రిటర్నింగ్, ఎవరెవరు ఎక్కడెక్కడికి ఏ ఏ పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారో, ఏ ఏ పరిచయాల నిమిత్తం వెళ్తూ ఉంటారో వారందరూ ప్యాకప్ చేసుకొని సాయంత్రానికల్లా మరి గువ్వలు గూటికి ఏ రీతిగా చేరుతూ ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా గృహాన్ని వారి వారి హౌజెస్ని చేరుకునే సమయం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ ఈ ఈవినింగ్ అనేది పరిశుద్ధ గ్రంథంలో మరి ఏమేమి చేయాలని చెప్తా ఉన్నది, అలాగే ఈవినింగ్ టైంలో ఏం చేయకూడదు, అలాగే దేవుడు చెప్పినట్టు చేస్తే దొరికే దీవెనలు ధ్యానిద్దాము. మొదటిగా సాయంకాలమున ప్రతి క్రిస్టియన్ చేయవలసిన కార్యాలను చూద్దాము, ఒక 14 పాయింట్స్. అలాగే మొట్టమొదటిగా చూసినట్లయితే చేస్తున్న పనిలో స్థిరత్వం కలిగి ఉండాలి. రూతు 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు, మరి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయలేదు, కానీ మరి మార్నింగ్ వచ్చింది ఈవినింగ్ దాకా పని చేస్తూనే ఉన్నారనమాట. ఆ కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే పరిగా ఏరుకుంటా ఉన్నారో తను చేస్తున్న పనిలో, మరి అది చిన్నదే కానీ పెద్దదైనా కానీ మరి ప్రతి దైవజనులు కూడా పరిచర్యలు చేస్తున్న వారి నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. అందరూ మరి మందిరం కట్టుకొని యాజకత్వం కాపరికత్వం చేయమని కాదు, కానీ ఎవరు ఏ ఏ పనులైతే చేస్తూ ఉన్నారో అది మరి ప్రభు నామ మహిమార్థమే ఏమి, అలాగే వారి పర్సనల్గా మరి జాబ్స్ కానీ బిజినెస్లు కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో దానిలో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకా చేసాము ఇంకెంతవరకు చాలే, ఏమాత్రం రిజల్ట్ రావట్లేదు, మరి ఫలాన్ని చూడలేకపోతున్నాను, లాభాలు రావట్లేదు, మరి ఆత్మలు రాబట్టబడట్లేదు అని స్కిప్ చేయక చేస్తున్న పనిని మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు మరి దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. మరి రెండోదిగా చూసినట్లయితే సువార్త లేదా వాక్య విత్తనాలు విత్తాలి, అంటే సాయంకాలం కూడా పనిచేయాలని. ప్రసంగి 11:6లో ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించును ఇది ఫలించును, లేక రెండు సరి సమానముగా ఎదుగుదును, నీ వెరుగవు. అంటే ఇదేంటంటే మరి చేస్తున్న పనిని మరి మార్నింగ్ టైం చేయాలి, ఈవినింగ్ టైం కూడా చేయాలి. విత్తనం విత్తు అంటే ఇక్కడ మనం మరి సువార్తనే కానీ వాక్య విత్తనాలే కానీ అనుకోవచ్చు. ఎందుకంటే సమయం ఎంతో లేదండి, సువార్త మూయబడే సమయం రానే ఉన్నది. ఉదయ సాయంకాల నైవేద్యాలు మరి అర్పిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయం విత్తనం విత్తాలి, సాయంత్రం విత్తనం విత్తాలంట. మరి ఏది ఫలిస్తుందో అది ఎరుగవు. కాబట్టి మరి విత్తనం విత్తమని మరి జ్ఞాని అయిన సొలొమోన్ గారు మరి ఇక్కడ చెప్తా ఉన్నారు 11వ అధ్యాయం 6వ వచనంలో. నిత్యముగా మరి ఆ సువార్త మూయబడక ముందే ఉదయము సాయంకాలము మరి ఇప్పటికే చాలామంది దైవజనులు సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని మరి చాలామంది డైలీ హోప్ అని, అనుదినమన్నా అని, మరి దేవుని వాక్యం అని 4-5 నిమిషాలు ఉదయం సాయంత్రం చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ సంఘాలలో కూడా చాలామంది మరి 70 డేస్ ఫాస్టింగ్ అని, 100 డేస్ అని, 21 డేస్ అని ఈ రీతిగా అనౌన్స్ చేసి ఉపవాస కోడికలు కూడా చాలా బాగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి దుష్టుడు, అపవాది, అబద్ధికుడు, నష్టజాతకుడు వాడి కుటుంబాలలో సంఘాల్లో జొరబడి మరి ఏ మాత్రం దుష్కార్యం చేయకుండా
మరి విత్తమని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఇంత మాత్రమే కాదు కానీ క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థము కాదని, మరి ఉదయకాల వేళ సాయంకాల వేళ మరి ఏ మాట ఏ సమయంలో ఏ వ్యక్తిని దర్శిస్తుందో సంధిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉదయము సాయంకాలం నిత్యముగా ప్రతి సంఘ పక్షంగా కుటుంబ పక్షంగా కూడా ఇటువంటి ప్రార్థన సువార్త వాక్య విత్తనాలు విత్తవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి థర్డ్ వన్, విరిగి నలిగిన మనసు. మరి ఆయన్ని ఆరాధించాలి. మొదటి దినవృత్తాంతములు విరిగి నలిగిన మనస్సు ఆయనకు అర్పించాలి. మొదటి దినవృత్తాంతములు 16:40 చూస్తే, ఉదయాస్తమయముల యందు అనుదినమున నిత్యమైన దహన బలులు ఆయనకు అర్పించుటకై అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించను. మరి దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదని, నీవు బలిని కోరువాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైనది కాదని మరి కీర్తన 51:16 మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ దినాలలో యాజకులు నియమింపబడి ఉన్నారు. మరి ఈ దినాలలో అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో 1 పేతురు 2:9 మరి రాజులైన యాజక సమూహం అని, అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశములను ప్రచురము చేయి నిమిత్తము మరి ఏర్పరిచిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారన్నట్టు నిత్యముగా ప్రతి ఇంట నుంచి కూడా మరి ఈ రీతిగా యాజకులు వారే రాజులుగా లేవలసిన బాధ్యత ఉన్నదన్నమాట. మరి దహన బలులు ఆయనకి ఇష్టమనేవి కాదు కాబట్టి విరిగి నలిగిన మనసును ఆయనకి అర్పించాలి. మరి అంత మాత్రమే కాదు కానీ సజీవ యాగము కానీ మరి రోమిలకు రాసిన పత్రిక 12:1 కూడా మనం చూస్తూ ఉంటాము. నిత్యముగా ప్రతి సాయంకాల వేళ విరిగి నలిగిన మనసు ఆయనకి అర్పింపవలసి ఉన్నది. అర్పింపబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి 4th వన్ చూసినట్లయితే ప్రార్థన ప్రమిద వెలిగించాలి. 2వ దినవృత్తాంతములు 13:11 బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. మరి ప్రతి సాయంత్రం కూడా ఆ ప్రార్థన అనే దీపాన్ని, ఆ దీప స్తంభాన్ని, ఆ ప్రమిదలను వెలిగించబద్ధులమై ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో ఏ రీతిగా నిత్యము మరి ఆ దీపం వెలుగుచుండాలి అచ్చమైన ఒలీవ నూనెతో అన్నట్టు, ఆ రీతిగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి, గుడారం నుంచి కూడా, సంఘం నుంచి కూడా మరి ఆ ప్రార్థన అనే ప్రమిద, ఆ దివిటి, ఆ దీపం నిత్యము వెలుగుచుండనియాలి. అది వెలుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏవేవైతే మరి చీకటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయో ఆ వెలుతురులు, ఆ నష్టజాతకుడు, ఆ చీకటి దురాత్మల సమూహం అన్ని పారిపోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రతి సాయంకాల వేళ ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా మన గృహాలలో రూమ్స్లో లైట్స్ ఆన్ చేస్తూ ఉన్నామో అటు రీతిగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా దీపాన్ని వెలిగించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏవేవైతే చీకటి శక్తులు నా మీద, కుటుంబాల మీద, బిడ్డల మీద, పరిచర్యల మీద పనిచేస్తూ ఉన్నాయో మరి సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని, సంతృప్తిని చూడనీయకుండా మరి వాడు ఏవేవైతే దొంగిలిస్తూ ఉన్నాడో దుష్టుడు, అబద్ధికుడు, అపవాది, నష్టజాతకుడు, వాడి కార్యాల నుంచి, ఆ చీకటి కార్యాల నుండి విడుదల కావాలంటే ఆ ప్రార్థన అనే దివిటి, ఆ దీపము, ఆ ప్రమిదలు వెలుగుచుండనియాలి. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ 5th వన్ చూసినట్లయితే దేవుని తట్టు చేతులెత్తాలి. మరి ఎజ్రా 9:5 చూస్తాము. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, దేవునికి స్తోత్రం. మరి ఇది చాలా మంచి పెద్ద కాన్సెప్ట్. మరి వస్త్రాన్ని చించుకోవటం కాదు, హృదయాన్ని చించుకోమని. అలాగే మోకాళ్ళ ప్రార్థన మంచి అనుభవం. అలాగే చేతులెత్తి, మరి ఇంకా చేతులు ఎత్తామంటే ఏం లేదండి, ఇంకా నేను చేయాల్సిందంతా చేశాను ప్రవ్వా, ఇక నా వల్ల కాదయ్యా, ఈ కార్యంలో నేను జయాన్ని ఫలాన్ని చూడలేకపోతా ఉన్నానయ్యా. అలాగే పోలీసులు కూడా మరి దొంగల్ని అరెస్ట్ చేసేటప్పుడు యువర్ అండర్ అరెస్ట్ అంటారు కదా, అంటే మీరు
మా ఆధీనంలోకి వచ్చేసారని చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తేస్తారు. అంటే లొంగిపోవటం, లోబడిపోవటం. ఆ రీతిగానే ప్రభు పాదాల చెంత ఆయన సన్నిధిలో చేతులు పైకెత్తామంటే ఇంకా మేము సరెండర్ అయిపోతున్నాం. ప్రభా, ఐ సరెండర్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై ప్రాబ్లమ్స్, ఐ సరెండర్ మై సిక్నెస్ అంటూ యువర్ మైటీ హ్యాండ్స్ అని మరి నీ చేతులకి నా సమస్యలను, నా అనారోగ్య పరిస్థితులను, నా ఆర్థిక అసమానతలను, నా ఆత్మీయ క్షీణతను ప్రతి దాన్ని ప్రభా నీ చేతులకు నేను సమర్పిస్తున్నానని మరి ఆయన చేతులు, ఆయన తట్టు ఆయన చేతులు, మన చేతులు ఎత్తి ఆయన హస్తాలలో మన ప్రతి సమస్యను మనల్ని మనం సరెండర్ చేసుకోవటం అన్నమాట. అయ్యా, ఇక నాకు దిక్కు లేదు ప్రభా, నీవే దిక్కని ఆనాడు మరి రాజులేమి మరి మన పితరులు ప్రార్థించినప్పుడు ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా ఆయా సమస్యల నుంచి విడుదలను, జయాన్ని ఇచ్చిన దేవాది దేవుడు మరి చేతులెత్తి ప్రార్థించినప్పుడు మరి ఆనాడు మోషే గారు చేతులెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచి ఉన్నారు. ఆ రీతిగానే మరి ఏ విషయాలలో విఫలమవుతా ఉన్నావో, ఏ విషయాలలో కార్యాన్ని చూడలేకపోతా ఉన్నామో, కార్యాలు పెండింగ్ పడిపోతా ఉన్నాయి, కార్యాలు ముందుకు ప్రాసెస్ అవ్వట్లేదు, ఆయా విషయాలలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు నిత్యముగా ఆ ప్రతి సమస్యను కూడా ఆయన హస్తాలకి మనం అప్పచెప్తా ఉన్నాము. అయ్యా, ఇక నా వల్ల కాదు నా ప్రభా, ప్రతి ప్రయత్నం కూడా నేను చేసి ఉన్నానయ్యా, అయినప్పటికీ సఫలత చూడలేకపోతాను, జయాన్ని చూడలేకపోతాను, నీ చేతిలో నేను పెడుతున్నాను ప్రభా అని మనం ఎప్పుడైతే మనకి మనం సబ్మిట్ చేయబడతామో, ఆయన సన్నిధానంలో సబ్మిషన్ కలిగి ఉంటామో, లోబడిపోతామో, ఆయన హస్తాలలో ఒదిగిపోతామో, మన హస్తాలు ఎత్తినప్పుడు మరి ఎవరైతే ఆ కల్ప్రిట్ ఉంటారో, మరి ఆ దోషులు ఎవరైతే ఉంటారో చేతులు పైకెత్తి లోబడిపోతారో, ఆ రీతిగా మనం చేతులు పైకెత్తినప్పుడు దేవుడు నిత్యముగా మరి పైకెత్తిన చేతిని ఆకాశమందు ఆశీనుడైన ఆ దేవుడు మన హస్తాలను పట్టుకొని నిత్యముగా బలపరిచే దేవుడే ఉన్నాడు. మనల్ని విడిపించి, నడిపించి, పోషించి స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 6th పాయింట్ చూసినట్లయితే వాక్య ధ్యానము మరి ఆదికాండము 24:11 చూస్తాము. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళ. మరి నీళ్లు అంటే ఇక్కడ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. మరి సాయంకాలము నీళ్లు తీసుకెళ్తారు, మరి నైట్ మొత్తానికి మరి ఆ వాటర్ ఉపయోగించబడటానికి. ఆ రీతిగానే మరి సాయంకాలం ఏవేవైతే మనం ధ్యానిస్తూ ఉన్నామో ఆ మాటలను బట్టి ఆ రాత్రికాలం మొత్తం మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా రీఛార్జ్ అయిపోతాము. ఏవేవైతే కార్యాలు మనం చూడలేమని అనుకుంటా ఉన్నామో ఆ కార్యాలు, జయాన్ని మనం చూడగలుగుతా ఉన్నమాట. మరి కీర్తన 1:2 ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు. అటు నీటి కాలువల ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మరి ఏ రీతిగా నీళ్లు చేదుతా ఉంటారో ఆ రీతిగా ఈ వాక్య ధ్యానంలో మరి ప్రతి మాట కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆయుధమై నిజముగా అనేకులను బలపరుస్తూ ఉన్నదండి. మరి మాట మరి బలపరిచే మాట, అలసిన వాణిని ఊరడించు మాటలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ స్త్రీలు ఏ రీతిగా నీళ్లు చేదుకుంటా ఉన్నారో ఆ సాయంకాల వేళ మరి నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా వాక్య ధ్యానము, దైవ ధ్యానంలో గడపబద్దులమై ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు కానీ 7th పాయింట్ చూసినట్లయితే ప్రతి సాయంత్రం ధ్యానించాలి ప్రతి క్రిస్టియన్ కూడా. మరి నీ అవసరాన్ని బట్టి ధ్యానించబద్దులమైన ఆదికాండము 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి. మరి అక్కడ సందర్భం ఏంటంటే మరి ఆల్రెడీ ఎలియాజర్ గారు మరి తనకు కావలసిన సాటి అయిన సహాయం కొరకు మరి తన తండ్రి చెప్పిన రీతిగా వారి జన్మస్థలానికి, ఆ దేశానికి వెళ్ళటం చూస్తా ఉన్నాం. మరి చాలా మాసాలు, రోజులు ప్రయాణం ఉంటుంది కదా. మరి నేటి దినాలలో లాగా ఆ ట్రాన్స్పోర్టేషన్స్ మరి ఫాస్ట్గా వెళ్ళేవి లేవు కాబట్టి మరి తను కొంచెం టెన్షన్ కూడా పడి ఉండొచ్చు. మరి అక్కడ మా స్థితి స్తోమతకి, మా ఆత్మీయతకు సరిపడిన అమ్మాయి ఉందా లేదా, అక్కడ మరి వారు కన్నవారు పంపిస్తారా లేదా, అసలు ఆ అమ్మాయి ఇష్టపడుతుందా లేదా, ఈ రీతిగా తను మరి ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ మరి నేటి దినాలలో నా అవసరాన్ని బట్టి మనం ఏవేవైతే మరి ప్రభు పాదాల చెంత పిటిషన్ పెట్టి ఉన్నామో, అయ్యా నీ చేతులను నేను పెడతా ఉన్నాను, ఏదైతే మరి
ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినా, ఏదైనా మ్యాచ్ వారు చూసుకొని వెళ్ళినా కానీ మరి ఇంకా ఏదైతే ఇన్ఫర్మేషన్ రాలేదని వేచి చూస్తూ ఉన్నారో, నిత్యముగా ప్రతి సాయంకాలం వేళ ధ్యానించినప్పుడు ఏవేవైతే ఆల్రెడీ ప్రాసెస్ చేయబడినావో దాన్ని ఇక ముందు దేవుడు ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది శుభకరంగా సమాప్తి చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు గారు ఏ రీతిగా పొలంలో వెళ్ళి ధ్యానించినారో మరి నిత్యంగా ప్రతి ఒక్కరం కూడా ధ్యానింపబద్ధులమా ఉన్నాం. మన అవసరాలు ఏ రీతిగా ఉంటా ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి మనం ప్రార్థించాలి, పోరాడాలి. మరి వివాహ విషయంలో మరి కార్యాన్ని చూడలేకపోతా ఉన్నారా? మరి వివాహ విషయంలో పోరాడబద్ధులమై ఉన్నాము. సంతానాలేమా, మరి పిల్లలు కలగట్లేదా? మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. సాయంకాలం వేళ మరి విలాప వాక్యంలో కూడా ఉంటది కదా 2:19 మరి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థించినప్పుడు రేయి మొదటి జామున అంటే లేట్ ఈవినింగ్ అన్నమాట, ప్రార్థించినప్పుడు నీ పసిబిడ్డల ప్రాణం తట్టు ప్రార్థించమని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి సంతానాలేమి కలిగిన వారేమి, బిడ్డలు కలిగి ఉన్నవారేమి నిత్యముగా బిడ్డల భవిష్యత్తు క్షేమాభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ధ్యానించబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ మరి పరిచర్యలు చేస్తున్న వారేమి, మరి బిజినెస్లు చేస్తున్న వారేమి, కుటుంబాలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఫలింపుదలను చూడాలంటే, జయాన్ని చూడాలంటే, ప్రాస్పరిటీని క్షేమాభివృద్ధిని చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానింపబద్ధులమై ఉన్నాం. 8th వన్ చూస్తే యేసు రక్తముచే కుటుంబాన్ని గృహాన్ని సీల్ చేయాలి, ముద్రించాలి. నిర్గమాకాండం 12:7. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. దేవునికి స్తోత్రం. మరి రక్తపు గుర్తు కలిగిన ప్రతి గుడారాన్ని మరణ సంహారక దూత దాటిపోయినట్టు మరి ప్రతి సాయంకాలం వేళ నిత్యముగా మరి కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ఆ రక్తపు గుర్తు ఏ రీతిగా అయితే కలిగి ఉన్నప్పుడు ఆ మరణ సంహారక దూత దాటిపోయిందో, ఏ కుటుంబం అయితే ప్రార్థనలు చేయి తమ కుటుంబాన్ని, గుడారాన్ని, బిడ్డలను వారికి వారు సీల్ చేస్తా ఉన్నారు, ముద్రిస్తా ఉన్నారు. మరి ఎవరిని మృంగుదుమని వెదకుచు తిరుగులాడుచున్న గర్జించు సింహం కంటికి కూడా కనిపించకుండా ఆయన రక్తముచే ముద్రించే దేవుడే ఉన్నాడు. అటువంటి రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ సామాగ్రిని సిద్ధపరచుకోవాలి. అంటే సంఖ్యాకాండము 9:4 మరి సాయంకాలం మందు పస్కా పండుగకు సామాగ్రిని సిద్ధపరచుకుని, మరి నాటి దినాలలో పస్కా పండుగ, మరి నేటి దినాలలో అయితే మనం ప్రతి ఆదివారం పునరుద్ధాన పండుగ జరుపుకుంటాము. మరి సాటర్డే ఈవినింగే మనకి ఏమేం కావాలి, కుటుంబానికి ఏం కావాలి, బిడ్డలకి ఏం కావాలి, మరి ఆదివారం ఆరాధనకు అవసరమని మొత్తం ఒక దగ్గర సెట్ చేసుకోవాలి. మరి అప్పటికప్పుడు ఎత్తుక్కోవటం, అప్పుడు తీసేసి మరి దీనికి మ్యాచింగ్ దొరకట్లేదు, దానికి కింద ఇది లేదు, దానిపై అది లేదని వెతుకులాట కాకుండా ఏమేమైతే మనం ధరించాలనుకుంటున్నాయి మొత్తం నీట్గా ఐరన్ చేసేసి మరి మరుసటి రోజుకి కుకింగ్ చేసుకోవటానికి కావలసినవి మొత్తం వెజ్జేసి సిద్ధపరచుకోవటం, మరి తెచ్చుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, లేదు మసాలాలు అవన్నీ రెడీ చేసుకోవటం, ఏవేవైతే ప్రతి ఒక్కరు కూడా కుటుంబము మరి ఆదివారం ఆరాధనకి లేట్ అవుతా ఉన్నదో మరి అవన్నీ కూడా సమకూర్చుకున్నప్పుడు మరి పునరుద్ధాన పండుగలో మనం చక్కగా ఎటువంటి హర్రీబర్రీ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో దేవుని ఆరాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు కానీ మనం కూడా స్పిరిచువల్గా కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి మరి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. మరి శనివారం నైట్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఆదివారానికి కావాల్సినవన్నీ సెట్ చేసేసుకొని కాసేపు దేవుని సన్నిధానంలో, అయ్యా రేపటి దినాన పునరుద్ధాన దినాన మీ దాసులు నిలబెట్టి మాకు కావలసిన వాక్కును అందించయ్యా. మరి కన్స్ట్రక్టివ్గా ఉండే వాక్కులను, మమ్మల్ని ప్రాస్పరిటీ పొందించే వాక్కులను, ఆశీర్వాదింపగలిగే వాక్కులను, ఆదరణ కలిగించిన వాక్కులను, సిద్ధపాటు కలిగిన వాక్కులను మీ దైవజనుల ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. నా కుటుంబాన్ని బలపరచు ప్రభువా, బిడ్డల భవిష్యత్తుని దీవెనకరంగా మలుచు ప్రభువా అని మనం ప్రార్థించి మరి సమకూర్చుకోగలం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సాటర్డే ఈవినింగ్
ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన పండుగకు లేట్ అవ్వకుండా ఉండాలంటే మరి చెప్పుకున్న భౌతికపరమైనవి మాత్రమే కాదు కానీ మరి స్పిరిచువల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా వెల్ ప్రిపేర్డ్గా ఉండబద్దులమై ఉన్నాము. అలాగే దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో గడపాలి. న్యాయాధిపతులు 21:2 10th పాయింట్. ప్రజలు బేతేలుకు అంటే దేవుని మందిరంకి వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, మరి చాలా మంది కొన్ని 12 hours ప్రేయర్ అని 24 hours ప్రేయర్ అని సంఘంలో అనౌన్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది సాయంత్రం దాకా కూడా ఉండలేరు అనమాట. మధ్యలోనే స్కిప్ అయిపోతారు. ఆ పని ఉందా, ఈ పని ఉంది, పిల్లలు సతాయిస్తున్నారని ఈ రీతిగా ఏదో ఒకటి అర్జెంట్ పని అప్పుడే వచ్చి పడతా ఉంటుంది. దుష్టుడు మరి వాడి కార్యాన్ని వాడు చేస్తూ ఉంటాడు కదా, మనం ప్రార్థనలో ఉండనీయకుండా. మరి సాయంకాలం వరకు ఎవరైతే కాచుకొని అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటారో వారి కుటుంబాలలో గొప్ప మేలులు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దీవెనలు ఇచ్చే దేవుడే ఉన్నాడు. బిడ్డల భవిష్యత్తుని దీవెనకరంగా మలిచే దేవుడే ఉన్నాడు. శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను పుట్టించే దేవుడే ఉన్నాడు. నిత్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు మరి గడప బద్దులేమన్నాము. చాలా మంది నేటి సంఘాలలో యూత్ కూడా ప్రతి సాయంకాలము మరి ప్రభు సన్నిధానంలో గడపటం ఈ రీతిగా చాలా మంచి అనుభవం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం వరకు మరి ప్రభు సన్నిధానంలో ఉండటానికి కూర్చున్న బద్దులమే ఉన్నాము. అలాగే 11th పాయింట్, మొదటి స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి. మొదటి దిన వృత్తాంతములు 23:30. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును అని చెప్తూ మరి యెహోవా సేవకు ఈ రీతిగా నియమింపబడిరని మరి ఈ వచనం కంప్లీట్ అవుతూ ఉంటుంది. మొదటి వృత్తాంతములు 23:30 అనమాట. మరి ప్రభువుని స్తుతించాలి. మరి ఎప్పుడు ప్రార్థన మాత్రమే కాదు కానీ ఆయన స్తుతించినప్పుడు స్తుతిలో శక్తి ఉన్నదండి. స్తుతి ద్వారా స్థితులు మార్చి వేయగలరనమాట. దేవాది దేవుని నిత్యం మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. మన పరిస్థితి మార్చాలంటే మరి స్తుతి చేయుట ద్వారా ఎరుక గోడలు ఏవేవైతే ఇశ్రాయేలులకు అడ్డుగా ఉన్నాయో అవన్నీ కోల్చబడిన రీతిగా మరి స్తుతించుట ద్వారా నీకు నాకు ఏవేవైతే ఆటంకాలకు అడ్డులుగా ఉన్నాయో మనం ఎదగనీయకుండా అవన్నీ కూలిపోతాయి అన్నమాట. అంత మాత్రమే కాదు కానీ 12th పాయింట్, కోల్పోయినవి తిరిగి పొందుకోవాలి. మొదటి సమూయేలు 30:17. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే అస్తమయము, అలాగే సాయంత్రము, సాయంకాలము, సంధ్యవేళ, ఈవినింగ్ అనే మాటల మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. సంధ్యవేళ అంటే సాయంత్రం మొదలుకొని మరునాడు సాయంత్రం వరకు మరి వారిని హతం చేస్తాం. అలాగే అమాలేకులు ఏవేవైతే మరి దోచుకొని ఉన్నారో వాటన్నిటినీ తిరిగి తెచ్చుకోవటం, సంపాదించుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సాయంకాలం వేళ మరి ఏవేవైతే ఇప్పటి వరకు మరి మనం మొక్కుబడి చేసుకుంటూ ఉంటాము. న్యూ ఇయర్ రోజున ఇన్ని గంటలు నీ సన్నిధానం గడుపుతానయ్యా, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇన్ని రోజులు ఉపసిస్తాను, విజ్ఞాపన చేస్తాను, వారి కొరకు మరి నశించిపో ఆత్మల కోసం చేస్తానని, కానీ పలానా వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేస్తానని ఈ రీతిగా అనేక మనం మొక్కుబడులు చేసుకుంటారు. కానీ మొదటి మాసంలోనే స్కిప్ చేస్తూ ఉంటారు. మరి ఏవేవైతే దుష్టుడు ఆనాడు అమాలేకులు దోచుకునే రీతిగా దుష్టుడు ఏదైతే మన సమయాన్ని, సంపదను మరి దొంగిలిస్తూ ఉన్నాడో, అనేకమైన అనారోగ్య సమస్యలు పెట్టడం, వాళ్ళు ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరిగేలాగా చేస్తూ ఉంటాడు. డబ్బు మొత్తం ఆగమైపోతూ ఉంటుంది అనమాట. మరి మన సంపదని, సమయాన్ని దుష్టుడు చాలా ఈజీగా, అమ్మో ఆరోగ్యం కదా చూపించకపోతే అట్ట, ఆ టెస్ట్ ఈ టెస్ట్, మరి ఆ రోజు రమ్మంటారు, ఈ రోజు రమ్మంటారు, రిపోర్ట్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఈ రీతిగా మనల్ని టెన్షన్ పెట్టేసి మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉందామనుకుంటామో అవన్నీ దూరపరిచేసి మొదటి ఇంపార్టెన్స్గా మరి అన్నెసెసరీ వాటిని కూడా తెస్తాడనమాట దుష్టుడు. ఏవేవైతే దొంగిలిస్తూ ఉన్నాడు అవన్నీ తిరిగి పొందుకోవాలంటే, మనం రెస్టోరేషన్ కలిగి ఉండాలంటే ప్రతి సాయంకాలం వేళ కూడా మరి ప్రార్థించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ 13th పాయింట్ చూసినట్లయితే మరి యేసయ్య వలె ఏకాంత ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 14:23. ప్రార్థన చేయుటకు కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా నుండెరు. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన మరి అనేకమైన ఆత్మీయ అనుభవాలను మనం సంపాదించుకొనగలము. మరి ఏకాంతంగా ఆయన ప్రార్థించినప్పుడు రూపాంతర అనుభవాన్ని చూసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ యబ్బోకు రేవు యొద్ద యాకోబు ఒక్కడే మిగిలిపోయి మరి దేవునితో పోరాడి గెలిచి నిలిచాడు.
తన పేరును మాత్రమే కాదు కానీ తన జీవితాన్ని, ఆ పాత స్వభావాన్ని మరి తొలగించి నూతన స్వభావాన్ని ఇచ్చి, మరి యాకోబు అంటే మోసగాడి జీవితం నుంచి ఇశ్రాయేలు మరి ఒక దేశమే తన పేరు మీద స్థిరపరచబడటానికి ఆ ఏకాంత ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా ఉన్నదనమాట. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి సాయంకాలం వేళ మరి యేసయ్య ఏ రీతిగా ప్రతి సాయంకాలం వేళ ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసేవారు, ఆ రీతిగా ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా మరి ఏకాంత ఒంటరిగా ప్రార్థనలో గడపబోతులు. మనం 14th చూసినట్లయితే యేసును ఆహ్వానించాలి. వి మస్ట్ లాక్ జీసస్ ఇన్ అవర్ హోమ్స్. లూకా 24:29. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. మరి అక్కడ శిష్యులు ఏ రీతిగా బలవంతం చేసి ఉన్నారో మనం కూడా ఈవినింగ్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాం. సాక్షాత్తు ప్రభు వారి దిగి వచ్చిన వేళ ఇంకా మనం ఆ ప్రార్థనలతో, స్తుతులతో, విజ్ఞాపనలతో, యాచనలతో ఆయన్ని మరి ఆ గడప దాటి బయటికి వెళ్ళనీయకుండా ఆయన మనతోనే ఉంచుకునే రీతిగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రతి క్రిస్టియన్ కూడా ఈ 14 పాయింట్స్ని మరి ఆచరించాలి. ఈ కార్యాలు చేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ అస్తమయమైన ఏం చేయకూడదు, మరి అపహాసకులతో కూర్చుండకూడదు. ఆదికాండం 19:1. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవుని యొద్ద కూర్చుని ఉండెను. దేవునికి స్తోత్రం. మరి గవని అంటే అక్కడ రచ్చబండలాగా అనమాట. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం, అపహాసకులు అక్కడ ఎవరెవరో వస్తూ ఉంటారు, సర్కాస్టిక్ కామెంట్స్ చేసుకోవటం, ఆ కుటుంబం ఎట్ట, ఈ కుటుంబం ఎట్ట, ఊళ్ళో ముచ్చట్లు అన్నీ చెప్పుకునే సమయం అనమాట సాయంకాలం గవని యొద్ద కూర్చోవటం అంటే. మరి ఆ రీతిగా ఎవరూ కూడా ఉండకూడదు. మరి 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని నీకు నీవే అని తిమోతి గారితో చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ కీర్తన 1:1 ఉంది కదా, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక మరి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా నిత్యముగా ప్రతి సాయంకాలమున అపహాసకులతో కూర్చోకూడదు, ముసలమ్మ ముచ్చట్ల జోలికి వెళ్ళకూడదు. మరి దేవభక్తి విషయంలో మనమే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మరి దేవునితో ఏ రీతిగా సమయాన్ని గడపాలి అని, ఏ రీతిగా స్తుతించాలి, ఏ రీతిగా విజ్ఞాపన యాచనలు చేయాలి, ఏ రీతిగా ప్రార్థించాలి, ఏ రీతిగా ప్రార్థించి ఫలాన్ని, జయాన్ని పొందుకోవాలి. మరి బిడ్డల భవిష్యత్తుని దీవెనకరంగా ఏ రీతిగా చేసుకోవచ్చు, యజమాని విషయంలో ఏ రీతిగా, కుటుంబ పక్షంగా ఏ రీతిగా, పరిచర్ల విషయంలో ఏ రీతిగా, నశించిపో ఆత్మల పక్షంగా ఏ రీతిగా, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అంతేగాని అపహాసకులతో మనం కూర్చోకూడదు అనమాట. అంత మాత్రమే కాదు, సెకండ్ వన్ వృధాగా నడవరాదు. 2 సమూయేలు 11:2. ఒకానొక దినమున ప్రొద్దు గురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి వెళ్ళకపోగా అప్పటిదాకా బెడ్ మీద అటు ఇటు దొర్లుతా మరి పడక మీద నుండి లేచారు దావీదు గారు. మరి మిద్దె మీదకి వెళ్ళి నడుస్తూ ఉన్నారు. ఈవినింగ్ వాక్ అనమాట. మరి మార్నింగ్ వాక్ మరి ఎంత ఉపయోగకరం ఆరోగ్యానికి. మరి ఈవినింగ్ కూడా వృధాగా నడవకూడదు అన్నమాట. మరి అక్కడ చూడరాని దృశ్యం చూడటం, చేయరాని పాపకార్యం, దుష్కార్యం చేయటం మనకి తెలుసు అన్నమాట. సో ఎవరు కూడా మరి నడవరాదంటే మేము నడుచుకుంటాం మరి ఇళ్ళకి రావద్దా, ఈ రీతిగా కాదు. కానీ వృధాగా ఎవరు కూడా నడవకూడదు సాయంకాలం వేళ. అది ఏ మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. మనం అనేకమని చెప్పుకొని ఉన్నాము. ఆల్రెడీ రిటర్నింగ్ టైము, మరి రీఛార్జ్ చేసుకునే టైము, రిలీవింగ్ టైము, రివార్డ్ టైం అని కూడా మనం ఈవినింగ్ టైంని చెప్పుకొని ఉన్నాం. వన్స్ మనం ఇంటికి వచ్చిన తర్వాత మరి పదే రోడ్లమ్మటి తిరక్క, మరి ఆ రీతిగా నడవక, మరి అపహాసకులు కూర్చుండక అన్నట్టు ఎవరు కూడా వృధాగా నడవకూడదు. అంటే నడవకూడదు ఇన్ ద సెన్స్ ఎక్సర్సైజ్ చేయొద్దా, బాడీకి మంచి ఫిట్గా ఉండాలి, ఫిజికల్లీ ఫిట్, స్పిరిచువల్ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అని కాదు. కానీ సాయంకాలం వేళ ఏవేవి కార్యాలు చెయ్యదగునో ఆ 14 పాయింట్స్ మనం ధ్యానించాము. వాటిని మనం ఫాలో అవ్వబద్ధులమై ఉన్నాము. అలాగే ప్రయాణించరాదు. 3rd వన్ చూసినట్లయితే
న్యాయాధిపతులు 19:16. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. మరి 17లో చూస్తాము, అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనుష్యుని చూచి, దాని తర్వాత మరి ఎంత ఘోరం జరిగిందో అందరికీ తెలుసు. మరి ప్రతి క్రిస్టియన్ కూడా సాయంకాల వేళ ప్రయాణాన్ని పూనుకోకూడదు. మరి సాయంకాలం గడిచిపోయిందంటే పోయే పొద్దు కానీ వచ్చే పొద్దు కాదు, ఇంకా చీకటి పడతా ఉంటుంది, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అనేకమైన అనర్థాలు జరిగే సమయం అది. మరి దుష్టుడు, దొంగ, అపవాది వాడు పొంచి ఉండే సమయం, వాడు వేచి ఉండే సమయం, మనల్ని ఏ రీతిగా ఇరికించుకోవాలని చూసే సమయం అన్నమాట. ఎవరు కూడా మరి సాయంకాలం ముందు ప్రయాణించకూడదు. అది ఏమాత్రం శ్రేయస్సు ప్రయోజనకారి కాదు. సాయంకాలం వేళ మరి అపవాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు, అలాగే వృధాగా నడవకూడదు, అలాగే ప్రయాణం చేయకూడదు అనమాట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి దేవుడు చెప్పినట్లు సాయంకాలం చేసే పనులు మనం చేస్తూ ఉంటే దొరికే దీవెనలు చూద్దాము. కరువు కాలమందు పోషించును. మొదటి పాయింట్గా 1 రాజులు 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. మరి కాకోలం అంటే ఏంటండి? ఆ కాకులు మరి మన చేతిలో ఉన్నాయి పీకొని లాక్కొని వెళ్ళిపోయే రకాలే కానీ మరి అవి మోసుకుంటా వచ్చి ఇచ్చే రకం కాదు. అయినప్పటికీ కాకోలానికి ఆయన ఆజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం. మరి అవే మాత్రము టెంప్ట్ అవ్వకుండా, మౌత్ వాటరింగ్ డైట్ ఇది, మంచి ఫుడ్ కదా అని ఆ రొట్టెను కానీ మాంసాన్ని కానీ తినివేయక మరి ప్రవక్తకి ఇస్తూ ఉన్నారు. మరి అది చాలా కరువు సమయం. మరి ఆయనే ఆహాబు రాజుతో అంటాడు, మరి ఈ సంవత్సరం మంచే కానీ వర్షమే కానీ రాదు అని ఛాలెంజ్ చేసి వచ్చినారు కదా. ఆ రీతిగా మరి ఎవరైతే మనకి సహాయం చెయ్యరో వీళ్ళ నుంచి అసలు సహాయమే రాదు, మాట సాయం కూడా రాదు, వీరికంటే ఇంకా నీచులు దుర్మార్గులు లేరు అని అనుకుంటామో వారి ద్వారా కూడా నిత్యంగా దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించే దేవుడు అన్నాడు. మనల్ని నిత్యంగా పోషించే దేవుడే ఉన్నాడు. కరువు కాలంలో ప్రవక్తను పోషించిన దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నిత్యంగా పోషించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ కార్యం సఫలము చేయను. మరి 1 రాజులు 18 29 నుంచి 39 వరకు మనం చూడగలుగుతాం కదా. అక్కడ మరి సాయంకాలం మరి వాళ్ళు మరి బయలు ప్రవక్తలు అనేక విధాలుగా మరి వాళ్ళు చాలా వారికి వారే చేసుకుంటూ మరి ఎంత ప్రయాసపడినా అక్కడ వారు ఏదైతే ఛాలెంజ్గా తీసుకున్నారో ఆ కార్యం జరగదు. కానీ 29లో మనం చూస్తే, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున వారు ప్రకటనము చేయించి వచ్చిరు, కానీ మాట అయినను ప్రత్యుత్తరమైనను లక్ష్యము చేసిన వాడెవడను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా మరి జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మరి ఈ రీతిగా మనం చదువుకుంటా వెళ్తూ ఉంటే అక్కడ యెహోవా నామను ప్రార్థన చేస్తారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్యను నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడని ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తుననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను బుగ్గిగా దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. మరి ఏదైతే మరి అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడినారో, మరి ఏదైతే ఛాలెంజ్గా తీసుకొని ఉన్నారో, నా కుటుంబాన్ని దేవుని హత్తుకొనేలా చేస్తాను, ఈ కార్యం దేవుడు నా పక్షంగా చేస్తాడు, మరి ఈ సంవత్సర కాలంలో నా వివాహ విషయంలో అద్భుతాన్ని చేస్తాడు, నా గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. ఎవరెవరైతే మరి తీర్మానం తీసుకొని ఒక ఛాలెంజ్గా మరి పోరాడుతూ ఉన్నారో ప్రార్థనలో, నిశ్చయముగా కార్యాన్ని మన పక్షంగా సఫలపరిచే దేవుడు మనకున్నాడండి. మనం భయపడాల్సిన అవసరమే లేదు. మరి సాయంకాలం ఏవేవైతే కార్యాలు చేయదగినవో
వాటిని చేస్తూ ఉన్నప్పుడు నిత్యముగా మరి నా ప్రార్థన ఆలకించిన ప్రవక్త ప్రార్థించిన రీతిగా మరి మనం కూడా నా ప్రార్థన ఆలకించి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మరి ఆయన చిత్తానుసారంగా కార్యాన్ని సఫలం చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ నెమ్మదినిచ్చును. మార్కు 4:35-41 వరకు చూస్తాం. అలాగే 6:47 కూడా చూస్తాం. మరి అక్కడ దోణిలో, చిన్న దోణిలో పెద్ద తుఫాన్ రావటం. ఆ దినమై సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పును. మరి ఒక చిన్న దోణిలో ఆయన కూర్చోవటం, మరి కొన్ని దోణిలో ఆ దోణితో కూడా ప్రయాణించడం మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే అప్పుడు పెద్ద తుఫాను రేగుతుంది. మరి వాళ్ళందరూ దడుచుకుంటారనమాట. మరి 38 చూస్తాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవునికి స్తోత్రం. మరి మన ఇంట, మన చిన్న హృదయం, మన గృహంలో దేవుడు ఉంటే నిశ్చయంగా చిన్న దోణిలో, యేసయ్య ఉన్న దోణిలోనే పెద్ద తుఫాను వచ్చింది. మరి మన చిన్న గృహాలలో కూడా ఆయన ఉన్నప్పుడు ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన ఆజ్ఞాపించి అణచి నెమ్మదినిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ఏ పరిస్థితుల ద్వారా మరి కృంగిపోతానో, ఏ ఏ మాటలు కృంగజేస్తా ఉన్నాయో, నిందలు, అవమానాలు, దూషణలు, చేయరాని పనికి మరి దూషింపబడతా ఉన్నారు, అవమానకరంగా మరి ఇతరులు ప్రవర్తిస్తా ఉన్నారు, ఎంతో బాధపడతా ఉన్నావేమో, మరి దేవుడు నిత్యముగా నెమ్మదినిచ్చే దేవుడే ఉన్నారు. ఎవరు ఏ మాట పలికితే వారికే కలుగుతుంది ఆ మాట, వారికి వారి బిడ్డలకే మాత్రం చూపిస్తుంది. నిత్యముగా హేతువు లేని శాపము తగులకపోనన్నట్టు ఎవరైనా నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నప్పుడు ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. మరి చిన్న దోణిలో పెద్ద తుఫాను వచ్చినప్పటికీ ఆయన ఆజ్ఞాపించి అణచి నిమ్మళపరిచే దేవుడు. ఆయన మనతో ఉంటే సమస్తము కూడా నెమ్మది, క్షేమమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. సమాధానం ఇచ్చును. మరి యోహాను 20:19 చూస్తే ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో సమాధానం ఎక్కడ లేదండి. తెగల మధ్య, కులాల మధ్య, కుటుంబాల మధ్య, కుటుంబంలో మరి ఒకరికొకరికి పొత్తు, సమాధానం లేదు. దేశాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూసినా అసమాధానంతో రగిలిపోతా ఉన్నారు. ఆ ప్రేమ అన్నది ఎవరిలో కూడా లేదు. కానీ దేవుడు సమాధానకర్తకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఐజయా 9:6 చెప్తా ఉన్నది లేఖనాలు. మరి సమాధానకి కర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, మరి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని దేవుడిచ్చే దేవుడే అన్నాడు. మరి సాయంకాలంలో ఏవేవి చేయమని లేఖనాలు సెలవిస్తున్నాయో వాటిని చేసినప్పుడు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఇప్పటి వరకు సమాధానం కరువైందా? సమాధానం లేదా? మరి వెతికి వెంటాడమన్నట్టు నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా అందరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించబద్దులమన్నాం. ఇట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.